నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో అల్లు అర్జున్ తో పాటు ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు కూడా జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. నాన్ బెయిల్ కేసు పడింది. చాలా బలమైన సెక్షన్లు. అల్లు అర్జున్ కి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమే అని అభిమానులు సైతం కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి ఆపద్ బాంధవుడిలాగా వచ్చి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అల్లు అర్జున్ అభిమానులు కూడా నిన్న నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్షల సంఖ్యలో ట్వీట్లు వేశారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే కేవలం నిరంజన్ రెడ్డి మాత్రమే కాదు, అల్లు అర్జున్ విడుదల కోసం చట్టపరంగా వెళ్లేందుకు ఎంతో మంది సహాయ సహకారాలు కూడా అందించారు. మెగాస్టార్ చిరంజీవికి రాజకీయంగా పెద్ద ఎత్తున సర్కిల్ ఉండడంతో ఆయన చేయాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసినట్లు సమాచారం. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. నిన్న అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చే వరకు న్యాయపరంగా జరగాల్సిన పనులకు దాదాపుగా ₹1 కోటి పైగానే ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లాయర్ నిరంజన్ రెడ్డి చిన్నవాడు కాదు, దేశంలోనే టాప్ మోస్ట్ న్యాయవాదుల ఒకరు ఆయన. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈయన వ్యక్తిగత లాయర్. ఎన్నో క్లిష్టమైన కేసుల్లో జగన్ కి బెయిల్ వచ్చేలా చేసింది ఈయనే. గంటకి ఇతను ₹4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటాడంట. నిన్న ఆయన ఈ కోర్టు ప్రొసీడింగ్స్ కోసం 4 గంటల సమయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ 4 గంటల కోసం ₹16 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక కథనం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇక మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి ₹1 కోటి వరకు అయిందంట. దీంతో అల్లు అర్జున్ ఒక్క రాత్రి ఖర్చు 4 కోట్లుగా పేర్కొంటున్నారు.